తండ్రి మనసు ఎలాగుంది? తండ్రి మనసు ఎల్లప్పుడూ కొట్టుమిట్టాడుతుంది ఆ కుమారుని కోసం. ఆయన ఆస్తి అడగగానే ఇచ్చి ఉంటాడంటారా? అసలే ఇచ్చి ఉండడు. వద్దు బాబు అని బతిమాలి ఉంటాడు. నీకు ఇక్కడ ఏం తక్కువ అయింది అని బతిమాలి ఉంటాడు. నీకేం కావాలో చెప్పమని బతిమాలి ఉంటాడు. కానీ తండ్రి మాటను వినకుండా దూరదేశానికి, ఈ లోకాన్ని ఆశించి, చెడు స్నేహాన్ని ఆశించి, దౌర్భాగ్యమైన జీవితాన్ని ఆశించి వెళ్ళిపోయినటువంటి వాడు. అలా వెళ్ళిపోయినా కూడా ఆ కుమారుని కోసం చూస్తూ ఉన్నాడు తండ్రి. అదే తండ్రి హృదయం అంటున్నాను. ఆ తండ్రి హృదయం ఎంత పరితాపము చెందితే ఎప్పుడు అలాగే చూస్తున్నాడు. ఏనాడైనా ఒకనాడు నా కుమారుడు వస్తే మంచిది అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, ఇది క్యారెక్టర్ ఆఫ్ ద ఫాదర్, కనికరపడి వృద్ధాప్యములో పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, దిస్ ఈస్ ది ఫాదర్స్ క్యారెక్టర్. yes repent. కుమారుని విషయంలో repent, risen, return, rejoice. మరలా చెప్తాను, పొరపాటు చేశాడు కానీ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు తప్ప ఏది కూడా కనబడలేదు ఆయన. మరలా అంటున్నాను, రిపెంట్ అంటే బుద్ధి వచ్చినప్పుడు. తండ్రి అంటాడు, చనిపోయి బ్రతికెను అన్నాడు. ఎస్, రిజన్. ఆ తర్వాత రిటర్న్ టు హోమ్. ఆ తర్వాత రిజాయిన్ విత్ ద ఫ్యామిలీ. And the fifth word is rejoicing with everybody.